వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నూతన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు ధరలు అందుబాటులో ఉండే విధముగా రైస్ మార్చెంట్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో సూపర్ మార్కెట్ ను స్థానిక శాసన సభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఇక వివరాల్లోనికి వెళితే వెంకటగిరి రెవెన్యూ శాఖతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కుటుంబాల కోసం నిత్యావసర సరుకులు ప్రైవేట్ మార్కెట్లో అధిక ధరలు పలుకుతున్న నేపథ్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందుబాటులో తక్కువ ధరలకు లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైస్ మార్చెంట్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్లో కిలో బియ్యం 65 రూపాయలు ఉంది. ప్రభుత్వం తక్కువ ధరకు కిలో రైస్ బియ్యం 48 రూపాయలు చొప్పున మార్కెట్ యార్డ్లో అతి స్వల్ప రేటుతో అందుబాటులో ఉన్నాయి. కిలో కందిపప్పు 160 రూపాయల చొప్పున సామాన్య ప్రజలకు తక్కువ రేట్లకు ప్రభుత్వం కల్పిస్తుంది. అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచితంగా బియ్యం అందిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పేదల ప్రజలకు నాణ్యమైన ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంది. కొంతమంది ఆ బియ్యాన్ని ప్రైవేట్ మార్కెట్లో బ్లాక్ ధరలకు అమ్ముకోకుండా సద్వినియోగించుకుంటే మంచి పోషణ లభిస్తుందని తెలిపారు. వారి చేతి మీదుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాళ్ళకు కూడా అందుబాటు ఈరోజు సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసి తద్వారా 60 రూపాయలు 61 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని 48 రూపాయలకే రైస్ ఇవ్వడం, అదేవిధంగా బాయిల్డ్ రైస్ కూడా నంబర్ 1 క్వాలిటీ 49 రూపాయలు, అది 60 రూపాయలు మార్కెట్లో ఉంది. అంటే ఒక కిలోకి 12 రూపాయలు తేడా డిఫరెన్స్ ఉంది. అందుకనే ప్రతి పేదవాళ్ళు కూడా అందుబాటులో ఉండే కాన్సెప్ట్తో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కందిపప్పు మార్కెట్లో ఈరోజు 180 రూపాయలు ఉంటే నంబర్ 1 కందిపప్పు కూడా 160 రూపాయలకే ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ధరల్ని కంట్రోల్ చేయాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సూపర్ మార్కెట్ల ద్వారా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరా శాఖ ద్వారా ఈ యొక్క రేట్లన్నీ కూడా నియంత్రించాలనే ఉద్దేశంతో నూతనంగా ఎన్నికైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర యొక్క సహాయ సహకారాలతో సామాన్య ప్రజలు కూడా అందుబాటులోకి తేవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రైసు మార్కెట్లో 64 రూపాయలు ఉన్నటువంటి రైసు, అంటే 64 రూపాయలు అంటే 25 కేజీల బ్యాగు 1600 రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడ మనకు కొంటే వాళ్ళకి 1250 రూపాయలకే ఒక బ్యాగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు నియర్లీ 20% మనకి అమౌంట్ తగ్గుతుంది. అదేవిధంగా కందిపప్పు అయితే మార్కెట్ రేటు 180 రూపాయలు మంచి క్వాలిటీ, ఇక్కడ 160 రూపాయలకే ఇస్తున్నారు. ఈ విధంగా మనము వెంకటగిరి పురపాలక పట్టణ ప్రజానీకం అందరూ కూడా మీరు ఈ యొక్క ఈటీఎన్ రైస్ మార్ట్ దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తే మనకు తక్కువ రేట్లో వస్తున్నాయి. ఇన్ని కూడా ఒక
ఉదాహరణకు తీసుకొని చేస్తున్నారు ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఎవరైతే ఉత్సవంగా తక్కువ రేటుకు అందించాలనేటువంటి ఉద్దేశంలో అందరూ కూడా పర్మిషన్ ఇచ్చి అందరూ కూడా అందుబాటులోకి తెస్తారు. అదేవిధంగా మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద బియ్యం ఇస్తున్నారు. ఆ బియ్యం వాడుకోకుండా వాళ్ళు రూపాయికి ఇస్తుంటే లేదంటే ఫ్రీగా ఇస్తుంటే 8 రూపాయలకి 9 రూపాయలకి 10 రూపాయలకి మన మార్కెట్లో వీళ్ళు అమ్మేసి అవన్నీ కూడా మరలా రీప్రాసెస్ చేసి మనకే 50 రూపాయలు 60 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ రైస్ అన్నీ కూడా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మీరు వాడుకుంటే మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలామంది ప్రజానీకం తక్కువ రేటుకు వస్తుంది, ఈ బియ్యం బాగుండం అనుకుంటున్నారు. అది పొరపాటు. ఆ బియ్యం కూడా బాగుంటాయి. వీరు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి గరీబ్ కళ్యాణ్ యోజన